మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న వారిపై కేసు నమోదైంది. హైదరాబాద్ సిసిఎస్లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు తక్షణమే దర్యాప్తు ప్రారంభించారు. అసెంబ్లీలో మంత్రి సీతక్క మాట్లాడుతుండగా వెనకాల కూర్చున్న పొన్నం ప్రభాకర్తో పాటు మరో ఎమ్మెల్యే మాట్లాడుతున్న దృశ్యాలు కొందరు మార్ఫింగ్ చేశారు. సోషల్ మీడియాలో మీమ్స్ పెట్టి ట్రోలింగ్ చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సైతం ఘాటుగా స్పందించారు. మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తారా అని మండిపడ్డారు. కాగా సీతక్క, పొన్నం ప్రభాకర్ మద్దతుదారులు సైతం సదరు మీమ్స్ పై స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. మంత్రి సీతక్క వీడియోను మోర్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు న్యాయవాది వెంకటనాయక్ ఫిర్యాదు చేశారు. వీడియోని మార్ఫింగ్ చేసి సౌండ్స్ మార్చి ఎక్స్లో సర్క్యులేట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అడ్వకేట్ వెంకటనాయక్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి అయితే అడ్వకేట్ వెంకటనాయక్ గారు అయితే ఫోన్ లైన్లో ఉన్నారు. వెంకటనాయక్ గారు, మేడం నమస్కారం. మేడం నమస్కారం అండి. చెప్పండి, రాష్ట్ర మంత్రులు సీతక్క ఇటు పొన్నం ప్రభాకర్ వీడియోలను అయితే మార్ఫింగ్ చేసి ఆ సోషల్ మీడియాలో అయితే ట్రోల్ చేస్తున్నారు. మరి దీనిపైన ఏం మాట్లాడతారు? మేడం ముందుగా ఏదైతే విచక్షణ లేని మనస్తత్వం ఉందో అది గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు కానీ లేకపోతే సోషల్ మీడియా కార్యకర్తలు కానీ వాళ్ళు విచక్షణను మీరి కనీసం మానవ విలువలైన ఎథిక్స్ కానీ మోరల్స్ కానీ వాటిని పాటించకుండా హద్దు దాటి మరీ ప్రవర్తించే పని చేస్తున్నారు. ఆ వికృత చేష్టల్లో భాగంగా వచ్చింది ఈ మార్ఫింగ్ వీడియో. మేడం ఆ మార్ఫింగ్ వీడియోలో కూడా పర్టికులర్గా ఒక ట్రైబల్ మినిస్టర్ అయిన సీతక్క గారిని కావాలని ట్రోల్ చేస్తూ కావాలని ఇబ్బంది పెట్టినట్టు అయింది మేడం. సో అది క్లియర్ కట్గా అక్కడ కనబడుతుంది. గత కొద్ది రోజులుగా ఏది అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినప్పటి నుంచి అంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఏది విధానపరమైన అంశాలు, సైద్ధాంతిక అంశాలు, పార్టీ నిర్మాణ సంబంధించిన అంశాల మీద కాకుండా కేవలం వ్యక్తులను టార్గెట్ చేసి పర్టికులర్గా వ్యక్తులను మాత్రమే టార్గెట్ చేసి వాళ్లను ఫోటో మార్ఫింగ్ చేయడము లేకపోతే వీడియో ఎడిటింగ్ చేయడం లాంటివి చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినా ఇన్స్టా కానీ, ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ మిగతా కొన్ని ఏదైతే సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఉన్నాయో వాటిని ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది చేయడం మాత్రమే కాకుండా ఇక కేటీఆర్ గారు ఒక మాట అనుండే, ఇది ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఓడిపోయిన తర్వాత ఏమని అన్నారు, మేము ఏది సంక్షేమ పథకాల మీద పెట్టాల్సిన పైసలు ఈ యూట్యూబ్ ఛానల్స్ మీదనో లేకపోతే ఈ సోషల్ మీడియా మీదనో కనుక మేము పెట్టుంటే మేము సునాయాసంగా గెలిచే వాళ్ళమని చెప్పుకుంటూ వచ్చారు. ఆ మాట నిజం చేయడం కోసము వాస్తవాల వైపు కాకుండా అవాస్తవాల వైపు వెళ్తూ అవాస్తవాలనే చిత్రీకరణ చేసి అవాస్తవాలనే ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే గౌరవ మంత్రివర్యులైన పొన్నం ప్రభాకర్ గారిని దాంతోపాటు సీతక్క గారిని వీళ్ళని ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేడం ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఏంటంటే అసెంబ్లీ సెషన్ జరుగుతున్నప్పుడు వారి హోదాలో మాట్లాడుతున్నప్పుడు ఆ ఏదైతే ఇష్యూ ఉందో, ఏదైతే అంశం ఉందో ఆ అంశం మీద ప్రతిపక్ష నాయకులు స్పందించాల్సిన అవసరం ఉంది. కానీ ప్రతిపక్ష నాయకులు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు పర్టికులర్ గా వాళ్ళు మాట్లాడుతున్న అంశం మీద కాకుండా వాళ్ళ వెనకాల జరుగుతున్న చర్యలు ఏదైతే ఉందో అసెంబ్లీ సెషన్స్ లో మాట్లాడుతున్నప్పుడు ఆవలింతలు వస్తాయి, మనం తలను గోక్కునే ప్రయత్నం చేస్తాం, ఏదైనా చేస్తాం. అది మానవ జీవితంలో జరిగే సహజ చర్యలు. వాటిని కూడా ట్రోల్ చేస్తూ వాటిని కూడా సినిమాటిక్ యాంగిల్ లో ట్రోల్ చేస్తూ అదొక పైశాచిక ఆనందాన్ని పొందే మనస్తత్వం ఏదైతే ఉందో ఇది సభ్య సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే అంశం అయితే కాదు మేడం. పర్టికులర్ గా ఒక మహిళ అయినా ఒక ట్రైబల్ అయినా సీతక్క గారిని మరి ఇంత దారుణంగా ట్రోల్ చేయడం ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కానీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు కానీ అది ఎంత వరకు అయినా సరే అది మంచి పద్ధతి కాదని అయితే మేము అనుకుంటున్నాం. అందులో భాగంగానే మేము నిన్న సిసిఎస్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేసిన వెంటనే ఆ వీడియోను చూడంగానే పోలీసులు కూడా అవాక్కయ్యారు మేడం, మరి ఇంత దారుణంగా చేస్తారని చెప్పి వెంటనే దర్యాప్తు చేసి కేసు నమోదు చేయడం జరిగింది మేడం. రైట్. అలాగే వెంకటనాయక్ గారు, ఇలా మహిళలను అడ్డం పెట్టుకొని అయితే రాజకీయం చేయడం అయితే తగదు అంటారు. మరి దీన్ని ఏమంటారు మీరు? మేడం ఒక మాట, ఇప్పుడు మహిళలను ట్రోల్ చేయడం కూడా మిగతా ఇంకా బీఆర్ఎస్ పార్టీ నుంచి మహిళా సభ్యులు పర్టికులర్ గా కొంతమందిని పిక్ చేసుకొని వాళ్ళ నుంచి ఇవి ట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు మేడం. ఇది కూడా టాక్టికల్ గా పక్కా స్ట్రాటజికల్ గా ఒక మహిళను ట్రోల్ చేయాలంటే ఇంకో మహిళ అయితే బాగుంటుందని చెప్పి అలా పిక్ చేసుకొని మరీ చేస్తున్నారు. మరి ఎంత వికృతంగా తయారవుతున్నారంటే, ఎంత ఘోరంగా తయారవుతున్నారంటే ఒకప్పుడు అంశాల వారీగా విధానపరమైన అంశాల వారీగా క్వశ్చన్ చేసుకోవడం, డెమోక్రసీ గేవ్ ద రైట్ టు క్వశ్చన్, మనకు ఆ క్వశ్చన్ చేసే హక్కు మనకి ఇచ్చింది కాబట్టి అది క్వశ్చన్ చేయడంలో తప్పులేదు మేడం. కానీ
చాలా డిఫరెన్సెస్ ఉంటుంది. ప్రశ్నకి ట్రోల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంటుంది. నేను ప్రశ్న అనేది ఒక వ్యక్తిని తను చేయాల్సిన తను నిర్వర్తించాల్సిన బాధ్యతను గుర్తు చేస్తే, ట్రోల్ మాత్రం తను హ్యూమిలియేట్ చేయడం, తనను పర్సనల్ గా హ్యూమిలియేట్ చేయడం ఏదైతే ఉందో అది పర్టికులర్ గా జరుగుతుంది మేడం. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, గత కొద్ది రోజులుగా, ఇప్పటి నుంచే కాదు, గత కొద్ది రోజులుగా చాలా రోజులుగా సీతక్క గారు ఏది మన ములుగు కాన్స్టిట్యున్సీ నుంచి నిలబడుతున్నప్పుడు అప్పటి నుంచే వారిని ట్రోల్ చేయడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఒకనొక సందర్భంలో అసలు వారు ఎలా వాటిని భరిస్తున్నారో, వాళ్ళు ఎట్లా వాళ్ళు ఎలా ట్యాకిల్ చేస్తున్నారని చెప్పి మాకే ఆశ్చర్యకరమైన సంఘటనలు. సో ఒక ట్రైబల్ మినిస్టర్, ఒక మినిస్టర్ అయితే దట్టు ఒక పురపాలక సంబంధించి, అంటే ఇది పంచాయతీరాజ్ అనేది ఒక పెద్ద డిపార్ట్మెంట్ కనుక మినిస్టర్ అయితే అది ఓర్వలేని తనమా మేడం, వీళ్ళకి అది ఓర్చుకోలేని తనమా? ఇది పురుషాధిక భావజాలం ఏదైతే ఫ్యూడల్ మైండ్ సెట్ ఉందో అది క్లియర్ కట్ గా కనబడుతుంది. గౌరవ్ కేటీఆర్ గారు మాట్లాడతారు, చాలా మేము విశ్వవ్యాప్తంగా మేము ఆలోచనలు కలిగిన వాళ్ళమని వారు మాట్లాడతారు, హరీష్ రావు గారు మాట్లాడతారు, కేసీఆర్ గారు మాట్లాడతారు. వీళ్ళందరూ వాళ్ళ మాటల్లో కనీసం ఇక్కడ చేతిలో కనపడలేదు కదా మేడం. ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఎల్ఎన్ మినిస్టర్ గారు, లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు ఇక్కడ ఏదైతే సాంప్రదాయం ఉందో ఆ సాంప్రదాయాన్ని బ్రేక్ చేసే ప్రయత్నం మీరు చేయొద్దనంటే దానికి కేటీఆర్ గారు ఇచ్చే సమాధానం ఏంటంటే, పార్లమెంట్ లో కూడా వీడియోలు చూస్తున్నారు కదా, పార్లమెంట్ లో కూడా వీడియోలు తీసి బయట పెడుతున్నారు కదా, అంటే ఎంత నీచంగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ పార్లమెంటరీ యాక్షన్ చట్టాల్లో ఉన్నాయా మేడం? ఇవన్నీ ఏదైతే ఇల్లీగల్ అంశాలు ఉన్నాయో, ఏదైతే పనికిరాని అంశాలు ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని మాట్లాడే ఏదైతే ఉందో ఇది తెలివి తక్కువతనము, ఇది పనికిరానితనము, ఇది మేము ఇంత ఘాటుగా చెప్పాల్సి వస్తుందంటే మీరు ఒకటి గమనించండి. ఒకసారి మీరు కూడా సోషల్ మీడియా చూడండి మేడం, చిన్న దానికి, ప్రతి చిన్నదానికి చిన్న విషయాలను కూడా ట్రోల్ చేయడం, వాళ్ళ పర్సనల్ విషయాల్లో దూరడం, రైట్ టు ప్రైవసీని వైలేట్ చేయడం, ఈ పొలిటికల్ సిస్టమ్ అంటేనే గలీజ్ గా తయారయ్యే విధంగా వీళ్ళు తయారు చేస్తున్నారు మేడం. అది ఎంతవరకు కరెక్ట్ కాదు, ఈ సమాజానికి కరెక్ట్ కాదు, చైతన్యవంతమైన తెలంగాణ కూడా కరెక్ట్ కాదని అంటున్నాం మేడం. అలాగే నా వెంకట నాయక్ గారు, ఇంకొక విషయం, ఈ సోషల్ మీడియాలో ఇప్పుడు వస్తున్న ఈ ప్రచారాలపై అయితే మరి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు? మేడం ఒకటే మేడం, దేనికైనా నియంత్రణ ఉండాలి. రెగ్యులేషన్ ఇస్ ద ఫస్ట్ ప్రికాషన్ మేడం. ఆ రెగ్యులేషన్ అనేది అప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా విషయాల్లో రెగ్యులేషన్ పరంగా కానీ మిగతా పరంగా కానీ వాళ్ళు చాలా చిత్తశుద్ధితో వెళ్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారిని ట్రోల్ చేయడం, మేమేమంటున్నాము, ఈ రోజు పేపర్లో ఏ పేపర్ చూసినా కూడా ఒక కార్టూన్ ఉంటుంది, ఆ కార్టూన్ లో క్రిటిసిజం ఉంటుంది, అది కామన్ మేడం. క్రిటిసిజం కామన్, కార్టూన్ కామన్, ఇవన్నీ కామన్. కానీ ఒక నిజంగా చెప్పాలంటే సీతక్క గారు ఆ వీడియో మార్పింగ్ లో అక్కడ సెక్షువల్ అబ్యూస్ కూడా కనబడుతుంది మేడం, క్లియర్ కట్ గా. అట్లా చేయొచ్చా మేడం? అది ఎంతవరకు కరెక్ట్? సో దీనికి రూపం అవ్వాలంటే ఒకటే మార్గం మేడం. ఈ రోజు అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి ఏది ఇలాంటి విషయాలలో చాలా సీరియస్ గా ఉండాలని తీర్మానం చేస్తారు. అదే విధంగా సైబర్ క్రైమ్ కూడా చాలా క్రిటికల్ గా ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయంలో చాలా టాక్టిక్స్ గా వెళ్తున్నారు. ఎందుకంటే ఇది కేవలం ఇదేదో వేరే అంశం కాదు మేడం, ఇది పర్సనల్ ప్రైవసీ అంశం మేడం. పర్సనల్ ప్రైవసీ అంశంలో థర్డ్ పర్సన్ వచ్చి ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళ జీవితాలు బజారు పాలవడానికి అవకాశాలు ఉంటాయి మేడం. మన సమాజం దానికి ఒప్పుకోదు. సో దాని మీద చర్యలు తీసుకో విషయంలో ఈ రోజు చాలా సీరియస్ గా వెళ్తుంది ఈ విషయము. ఎంత సీరియస్ గా అంటే ట్రోల్ చేసే విషయంలో అవతల వ్యక్తి యొక్క హుందాతనాన్ని, అవతల వ్యక్తి యొక్క పొజిషన్ ని బేస్ చేసుకోకుండా కనుక ట్రోల్ చేసే ప్రయత్నం కనుక చేస్తే తప్పకుండా కఠిన చర్యలు ఉండబోతున్నాయని చెప్పి కూడా ఈరోజు అసెంబ్లీ సమావేశంలో తెల్లమైంది. పోలీసులు కూడా ఇదే విషయంలో చాలా యాక్టివ్ గా ఉన్నారు. మేము కూడా ఏమంటున్నాం అంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎవరైతే సోషల్ మీడియాలో కానీ కమ్యూనికేషన్ సిస్టమ్ లో కానీ కొంతమంది ఉన్నారు, వారి పేరు నేను చెప్పదలుచుకోలేదు. వారు పర్టికులర్ గా ఈ విషయాన్ని హెచ్చరికగా కనుక తీసుకోకపోతే రేపు జరగబోయే కాన్సిక్వెన్సెస్ ని వాళ్ళు ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఫేస్ చేస్తారు కూడా. ఇది కళాఖండిగా చెప్పదలుచుకున్నా మేడం. అలాగే ఇంకొక విషయం వెంకట నాయక్ గారు, ఇలాంటి వాటిపై మరి సత్యం చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? మేడం అప్పటికే చట్టాలు ఉన్నాయి మేడం వీటి మీద. సైబర్ క్రైమ్ లో కూడా వీటి మీద పర్టికులర్ గా చట్టాలు ఉన్నాయి. ఎప్పుడైనా సరే మనము ఒక వ్యక్తి యొక్క ఫోటోను మార్ఫింగ్ చేయడం కానీ లేకపోతే ఒక వ్యక్తిని ట్రోల్ చేసి బదనాం చేసే ప్రయత్నం చేసినప్పుడు ఆటోమేటిక్ గా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవచ్చు, పోలీసులు యాక్షన్ తీసుకోవచ్చు, కోర్టులు కూడా ఇంటర్వ్యూన్ కావచ్చు. బట్ విషయం అవుతుందంటే మేడం, ఎప్పుడైనా ఒక విషయం పొలిటిసైజ్ అయినప్పుడు, ఒక రాజకీయ రంగును పులిమినప్పుడు దానికి ఏమనుకుంటారు అంటే వీళ్ళు, మేము ప్రశ్నిస్తున్నాం కదా, ప్రశ్నించే మేము గొంతుకులం కదా, మేము ఎందుకు ప్రశ్నించొద్దు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం కదా, పీపుల్ గివ్ us ద మ్యాండేట్ టు క్వశ్చన్ కదా అనుకుంటారు. కానీ నేను ఇదే చెప్పాను కదా మేడం స్టార్టింగ్ లో, క్వశ్చన్ చేయడానికి ట్రోల్ చేయడానికి చాలా డిఫరెంట్ ఉంది. నేను ఇది పని చేయలేదు, నేను ఈ పని చేస్తాను మీరు అడగడంలో తప్పులేదు. కానీ పర్సనల్ గా అంటే నన్ను బూతులు తిట్టడము, లేకపోతే నా జాతి పేరు తీసుకురావడము, లేకపోతే నా వర్గం పేరు తీసుకురావడము, లేకపోతే నా కలర్ గురించి తీసుకురావడము, లేకపోతే నా ముఖ కవళికల గురించి తీసుకురావడము, అది పర్సనల్ అటాక్ అది. దాన్ని మనం ట్రోల్ అంటాం.
బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు చేసేదంతా ట్రోల్స్ మేడం. ఎక్కడెక్కడ ఇప్పుడు 6 నెలల కాలంలో మీరు ఇది చేయగలిగారు, ఇది చేశారు, చేస్తే బాగుంటుందని చెప్పి అలాంటి సజెషన్స్ ఇవ్వడం వేరు మేడం. మీరు ఒకసారి వాళ్ళ సోషల్ మీడియా మొత్తం చూడండి మేడం. ఒక సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని ట్రోల్ చేస్తారు, ఒక సందర్భంలో సీతక్క గారిని ట్రోల్ చేస్తారు, ఒక సందర్భంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని ట్రోల్ చేస్తారు. ఇలా అందరు నాయకులు ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకుంటే అది దేని వైపు దారితీస్తుంది? ఇన్ కేసు దీని మీద కనుక మేము చర్యలు తీసుకుంటే, నేను పేరు ఇప్పుడు ప్రస్తావించాల్సిన అవసరం ఉంటుంది. బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియాలో క్రిషాంగ్ గారు అని ఉంటారు, మన్నే క్రిషాంగ్ గారు ఒక అంత మంచి అధికార ప్రతినిధి, ఏ విషయాన్నైనా అనర్గంగా మాట్లాడగలిగే శక్తి ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి కూడా ప్రభుత్వం కోల్పోయేసరికి విచక్షణ కోల్పోయి ప్రతి అంశాన్ని ట్రోల్ కల్చర్లో, ఉస్మానియా యూనివర్సిటీలో ఫేక్ లెటర్లు లేకున్నా కూడా ఫేక్ లెటర్ సృష్టించి వాటి మీద మాడిఫికేషన్ చేసి అవి అన్ని రకాల ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి 2-3 సార్లు జైలుకు పోతే గవర్నమెంట్ ప్రాపర్ పద్ధతిలో ఆయనకి పోలీస్ స్టేషన్ లో అంటే కేసు ఫైల్ చేసినా కూడా మా మీద కక్ష సాధింపు చేస్తుంది, మమ్మల్ని రాజకీయంగా దొరుకుతుంది, మళ్ళీ దాన్ని రాజకీయ రంగు పులిమే క్రమం. సో ఇది మేడం ఇక్కడ వచ్చిన పరిస్థితి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అయ్యో తెలిసి తెలియక జరుగుతున్న అంశం కదా, దీన్ని ఎందుకు వారిని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో ఒక సహృదయంతో వారు ఉంటుంటే అది ఆ మంచితనాన్ని చేతగానితనంగా తీసుకునే ప్రయత్నం, అది ఎంతవరకు కరెక్ట్ అనేది మాకు అర్థం కావట్లేదు మేడం. మేము కూడా పర్సనల్ మేము కూడా డిబేట్లకు వెళ్తున్నాం, బయట మేము కూడా మాట్లాడుతాం. మేము చాలా సార్లు కొన్ని విషయాలు ట్రోల్ కాబడుతున్నాం. మేము కూడా చెప్తాం మమ్మల్ని క్వశ్చన్ చేయండి, ఇంకా మేము బాగా తయారవుతాం, అంతేగాని ట్రోల్ చేయకండి అని చెప్పి చాలా విషయాలు మాట్లాడాం మనం. కానీ ఎక్కడ మంచి రెస్పాన్స్ బీఆర్ఎస్ నుంచి పర్టికులర్గా రావట్లేదు. రైట్. థ్యాంక్ యూ వెంకట్ నాయక్ గారు, థ్యాంక్ యూ సో మచ్.